వెల్కమ్ టు అవర్ ఛానల్. మన అందరికీ తెలిసిన సబ్జా గింజల వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సబ్జా గింజలు అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఈ గింజలు చాలా వింతగా ప్రవర్తిస్తూ నీటిలో వేయగానే ఉబ్బి జెల్లుగా తయారవుతాయి. అందువల్ల ఈ సబ్జా గింజలను చాలా బాగా గుర్తుంచుకుంటారు అందరూ. ముందుగా ఒక గ్లాసులో నీళ్లు పోసి సబ్జా గింజలను నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న సబ్జా గింజల నీళ్లను త్రాగడం వలన జీవక్రియలు చురుగ్గా సాగుతాయి. మహిళలకు తప్పకుండా కావలసిన ఈ విటమిన్ కూడా ఇందులో లభిస్తుంది. ఇంకా వీటిలో ఎలాంటి ఖనిజాలు దాగున్నాయో చూద్దాం. ఈ విత్తనాలకు కాస్త తడి తగిలినా వెంటనే ఉబ్బి వాటి బరువు 10 పెరిగిపోతుంది. అందుకే వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలిగి మాటిమాటికి ఆకలి వేయదు. జిగురుగా ఉండే ఈ సబ్జా గింజలో ఔషధ గుణాలు బోలెడుంటాయి. పైగా శరీర ఉష్ణోగ్రతను సైతం తగ్గించి మల మూత్ర సమస్యలను నివారిస్తాయి. తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈ గింజల్ని నీటిలో వేసి తాగి చూడండి. సమస్య తగ్గడమే కాదు, మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. రక్తాన్ని శుద్ధి చేయడంలో, మన శరీరంలోని మలినాలను తొలగించడంలో దీని తర్వాతే ఏదైనా. శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడేవారు కొన్ని గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనె, నానబెట్టిన సబ్జా గింజలు ఈ మూడింటిని కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గడమే కాక శ్వాస కూడా బాగా ఆడుతుంది. క్రీడాకారులకు ఈ గింజలు బాగా ఉపయోగపడతాయి. ఆటలు ఎక్కువగా ఆడడం వల్ల దేహంలో తేమ తగ్గి నీరసించిపోతారు. అందుకే ఈ విత్తనాలను రోజు తీసుకుంటే గొంతులో మంట, ఆస్తమా, తీవ్రమైన జ్వరం, తలనొప్పి లాంటివి ఇబ్బంది పెడుతున్నాయా? వెంటనే ఈ గింజల్ని నానబెట్టి తాగండి. ఎలాంటి చిరాకైనా తగ్గించే శక్తివంతమైనవి ఈ సబ్జా గింజలు. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.